నిజామాబాద్ జిల్లా పిప్రి గ్రామంలో అమానుషం చోటు చేసుకుంది. 54 మంది గౌడ కుటుంబాలను బహిష్కరించింది విలేజ్ డెవలప్మెంట్ కమిటీ. బహిష్కరింపబడ్డ గౌడ కులస్తులకు చెందిన వారి వ్యాపారాలకు సహకరించకూడదు అని హుకుం జారీ చేశారు. కల్లుకు ట్యాక్స్ డబ్బులు పెంచాలి అని వీడీసీ సభ్యులు డిమాండ్ చేశారు. దానికి గౌడ కులస్తులు అంగీకరించకపోవడంతో వాళ్లను బహిష్కరించారు. దీంతో బాధితులంతా ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. వీడీసీ ఆగడాలను అరికట్టాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నిజామాబాద్ నుంచి కిరణ్ అందిస్తారు. కిరణ్, గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు రోజు రోజు పెరిగిపోతున్నాయి. ఆగడాలను అరికట్టాలని గౌడ కులస్తులు ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. తాజాగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో పిప్రి గ్రామంలో అవమానుషం చోటు చేసుకుంది. గ్రామంలో 54 మంది గౌడ కుటుంబం సాంఘిక బహిష్కరణ చేశారు. సో ఈ నేపథ్యంలో గౌడ కులస్తులకు చెందిన చాయ్ హోటల్స్ కానీ, చికెన్ సెంటర్స్, ఆటోలో డ్రింకింగ్ వాటర్ వెళ్లేందుకు కూడా వీడీసీ హుకుం జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆర్మూర్ పోలీస్ స్టేషన్ తరలివచ్చిన గౌడ కులస్తులు కళ్ళు డబ్బులు మామూలుగా ఇవ్వాలంటే కూడా వీడీసీ డిమాండ్ చేయడంతో సో వీళ్ళు పోలీసులు ఆశ్రయించారు. సో ఈ పోలీసులు ఆశ్రయించి అవమానించిన గ్రామ కమిటీపై చర్యలు తీసుకోవాలని కూడా వీళ్ళు పోలీసులు కోరేటువంటి పరిస్థితి.